హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు ఇలా ఈజీగా ఉల్లిపాయలతోటి ఉల్లికారాన్ని తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 10 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బల్ని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా మెత్తబడి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొంచెం కొత్తిమీరని కాడలతో సహా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను వేసుకున్న కారం అనేది మీడియంగా ఉంటుందండి. కారం అనేది ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ కారం అనేది ఎక్కువ వేసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ తగ్గించైనా వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటున్నాను. నీళ్ళతో సహా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ కారాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ కారంలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిటికెడంతా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ కారంలో వేసుకోవాలి. ఇలా వేసుకొని కారం మొత్తాన్ని ఒకసారి కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న ఉల్లిపాయ కారాన్ని అన్నం, ఇడ్లీ, దోశ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.